హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియో వచ్చేసి నేను 2 డేస్ బ్యాక్ అయితే షూట్ చేశానమాట. ఇది వచ్చేసి మార్నింగ్ టైంలో షూట్ చేశాను. ఇక్కడ ఏంటంటే నేను మా అబ్బాయికి స్నానం చేయించాను. వేడి నీళ్ళతో స్నానం చేపిస్తే అసలు స్నానం అయిపోయిన నిమిషమే నిద్రపోతాడండి మా అబ్బాయి అయితే. మ్యాక్సిమం పిల్లలు అంతే, వేడి నీళ్ళతోనే స్నానం చేయిస్తాం కదా. మరి రుద్ది చేపిస్తాను నేనైతే. కాళ్ళు చేతులు బాడీ మొత్తం రుద్ది చేపిస్తాను. ఫుల్గా ఏడుస్తాడండి. ఒకటి బాతింగ్ వీడియో కూడా పెట్టేశాను నేను. స్నానం చేయించినంతసేపు ఏడుస్తాడు. తప్పదు అంతే. స్నానం అయిపోగానే హ్యాపీగా నిద్రపోతాడండి మా నాన్న అయితే. నాను కాదు, మూను మా అబ్బాయి పేరు మోన్ అండి. నాను అని నాకు నాను వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇంకా బొట్లు అయితే పెట్టేస్తున్నాను. చాలా సింపుల్గా అండి. అయినా మెలకువతో ఉంటే అసలు బొట్లు పెట్టియడు. అందుకని చెప్పేసి నిద్రపోగానే నేనైతే బొట్లు పెట్టేస్తున్నాను. ఇంకా అమ్మాయిలకైతే మంచిగా డిజైన్ బొట్లు పెట్టచ్చు, కానీ ఇక బాయ్స్కి ఏం పెడతాం కదా, ఒక డ్రాప్ అట్లా అంతే. కాకపోతే చేతులకి కాళ్ళకి పెడతాను నేనైతే, జిస్ట్ తగలకుండా. అంటే మా ఇంటికి ఎవరు రారు, మేము ఎవరింటికి వెళ్ళము, బట్ అట్లా ఉండాలి అంతే. పిల్లలకి కాటుక బొట్లు మసి బొట్లు ఇట్లా పెడతారు కదా అండి. అందుకని చెప్పేసి నేను ఫార్మాలిటీ కొరకు అట్లా పెట్టేస్తున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, అంత చాలా నిద్రలో ఉన్నాడు ఈయనైతే. కాకుంటే ఉట్టినే భయపడతాడండి మా అబ్బాయి అయితే. కొంచెం డిస్టర్బ్ అంటే కొంచెం కదలడం, లేదంటే ఒక పైన బెడ్షీట్ వేయడము, ఇంకేదైనా ఒకటి ఇట్లా బొట్లు పెట్టడం ఇట్లా వేస్తుంటే ఉట్టినే భయపడతా ఉంటాడు. చిన్నపిల్లలు అంతే, ఇంకా అందరూ అట్లా భయపడతారు. మా నాన్న అయితే ఇంకా అంతే దారుణంగా భయపడేవాడు. ఓకే, ఇంకా చూడండి, ఇక్కడైతే నేను పౌడర్ వేస్తున్నాను. కాటుక పోకుండా పౌడర్ అయితే వేస్తున్నాను అనమాట. ఇంకా ఇప్పుడు పడుకుండంటే, ఇప్పుడు మీన్స్ మార్నింగ్ స్నానం చేయించాను. మార్నింగ్ 8కి 9కి ఆ మధ్యలో చేపిస్తాను. ఒక 3 అవుతుందండి లేచేసరికి. ఈవినింగ్ టైము అన్ని అవర్స్ నిద్రపోతాడు. లేచిందంటే ఇంకా హ్యాపీగా వాళ్ళలాగా చేస్తాడు. మళ్ళీ ఒక 1 అవర్ 2 అవర్స్ అట్లా ఆడుకుంటాడు, నిద్రపోతాడండి. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 4 o'clock అట్లా లేస్తాడు అనమాట. అసలు ఇబ్బంది ఉండదండి మా పిల్లలతోటి. చిన్నపిల్లలు అంటే ఏడవడము, స్టమక్ పెయిన్ అని, మోషన్ ప్రాబ్లం అని, నెక్స్ట్ ఇంకుంటాయి కదండి చాలా పిల్లలకి ప్రాబ్లమ్స్. అలాంటివి అయితే ప్రస్తుతానికి ఏమీ లేదు. అంటే ప్రస్తుతానికైతే ఇంకా అట్లా హ్యాపీగా నిద్రపోతారు వీళ్ళు. మా నాన్న కూడా అంతే, వచ్చినప్పుడు బాగా నిద్రపోయేటోడండి. ఇంకా అంతే, ఇద్దరు పిల్లలు కూడా అట్నే నిద్రపోతూ ఉంటారు. పిల్లలు నిద్రపోతేనే హెల్తీగా ఉంటారు. ఎంతసేపు నిద్రపోతే అంత హెల్తీగా ఉంటారు, అంత హ్యాపీ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి నిద్రలోనే ఎక్కువ పాలు అరగడము, నెక్స్ట్ ఎక్కువ వెయిట్ గెయిన్ అవ్వడం, ఇవన్నీ చిన్నపిల్లలకు చిన్నవన్నీ మనము మంచిగా కవర్ అవ్వాలంటే నిద్ర పెట్టాలి అండి. బాగా నిద్రపోయేలాగా చూసుకోవాలి. కడుపు నిండా పాలు ఇచ్చేసిన నేనైతే. పాలకు కూడా ఏమి ఇబ్బంది ఉండదు అసలు. మా అబ్బాయికి మంచిగా పాలు ఉంటాయి నా దగ్గర అయితే. మదర్ పాలే బాగుంటాయి. పాలు ఇవ్వలేక కొంతమంది డబ్బా పాలు పెట్టడము, నెక్స్ట్ గేదె పాలు అలాంటివన్నీ అలవాటు చేస్తారు, కానీ అది అస్సలు మంచిది కాదు. వాటితోటి పిల్లలకి హెల్దీ అండ్ అన్హెల్దీ ఉంటుంది అన్నమాట. పాలు ఇంపార్టెంట్. మెయిన్ థింగ్ ఏంటంటే పాలు ఒకటి బాగుంటే మనం మంచి హెల్దీ ఫుడ్ తీసుకుంటే పిల్లలకు కూడా హెల్దీ మిల్క్ ఇవ్వగలుగుతాము. వాళ్ళు కూడా హెల్దీగా హ్యాపీగా ఉంటారు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇంతవరకు డబ్బా పాలు అనేది ప్రిఫర్ చేయలేదు అన్నమాట. ఇద్దరికి కూడా దేవుడి దయ వలన చాలా హ్యాపీ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇదంతా కూడా ఇక దేవుడి దయ అని చెప్తాను నేనైతే. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే చూసారా, నేనైతే కాళ్ళ పైన కింద కూడా పెట్టేస్తాను. అట్లా ఏదో అట్లా పెడతారు కదా అని చాలామంది, నేను కూడా అట్లా పెట్టేస్తున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ సింపుల్ మేకప్ అనమాట. ఇది వచ్చేసి అంతే, ఇక సింపుల్గా అయిపోయింది. నేనైతే ఇక ఉయ్యాల్లో వేసి ఫ్యాన్ వేసి పట్టుకోబెడతాను.
హ్యాపీగా 4-5 అవర్స్ నిద్రపోతుంది. మధ్యలో లేపి పాలియాలనిపిస్తుంది నాకు, నిద్ర డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పేసి ఇక అలా వదిలేస్తాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది చిన్నపిల్లలు ఉంటే. ఓకే అండి, ఈ వీడియో అయితే మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్.